యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా గురించి, నా యొక్క చిన్న సాక్ష్యం గురించి చెప్పుటకు ఈ వీడియో చేయడమైనది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. అందరిలాగే పని చేసుకుంటూ ఉన్నాను. అందరూ అనేక విధాలుగా పనులు చేసి డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. భూములు కొంటున్నారు, ఇండ్లు కడుతున్నారు, ప్లాట్లు కొంటున్నారు, వాహనాలు కొంటున్నారు. అనేకమైన విధాలుగా సంపాదిస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. నేను కూడా మంచి స్థలం కొనాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి అని నేను పనులు చేస్తూ ఉన్నాను. అందరిలాగే ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాను. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. కానీ ఒకరోజు బైక్ మీద వెళ్తూ ఉండంగా నా కంట్లో నుంచి కన్నీళ్లు రాలుతూ ఉన్నాయి, కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బైక్ మీద నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. దుమ్ము పడడం ద్వారా కాదు, ఏదో మెలకపడడం ద్వారా కాదు. నా లోపటి ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. నాలో ఉన్న ఆత్మ దుఃఖిస్తూ ఉంది. ఏంటి కొత్తగా? ఎందుకు నా లోపల ఏమవుతుంది? ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? ఎందుకు నేను ఏడుస్తున్నాను అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా ఆలోచనలో నేను ముఖ్యంగా బైక్ మీద వెళ్తూ బాగా సంపాదించాలి, రోజుకు ఇన్ని వేలు సంపాదించాలి, త్వరగా భూములు కొనాలి, త్వరగా ఇండ్లు కట్టుకోవాలి అనే ఆశ నాలో గొప్పగా ఉన్నది. అదేవిధంగా నా ఆలోచనలు ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాను. అదే టైంలో దేవుని ఆత్మ నాలో నుంచి మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదు అని నాతో ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఇదేంటి? నేనేం చేయాలి? నేనేం కార్యం చేయగలుగుతాను? నా వల్ల ఏమవుతుంది అని నేను ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను. బైక్ మీద వెళ్తూనే ఉన్నాను. కంట్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆత్మ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని పని నువ్వు చేయవా? అందరిలాగా నువ్వు సంపాదించుకొని, అందరిలాగా నువ్వు పొలాలు కొని, ప్లాట్లు కొని, భూములు కొని, ఇండ్లు కట్టుకొని సుఖిస్తావా? దేవుని కార్యం నువ్వు చేయవా అని దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. అయ్యో ప్రభువా, నేనేం చేయగలను తండ్రి? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ప్రభువా? నేనేం చేయగలుగుతాను? నా వల్ల ఏమవుతుంది? సరిగా పాటలే పాడడానికి నాకు రాదు, సరిగా వాక్యం చెప్పడానికే నాకు రాదు, వాక్యం చదివింది కూడా అర్థం చేసుకోవడానికి నాకు రాదు. నా వల్ల ఏడవుతుంది ప్రభువా అని నేను ఆత్మతో మాట్లాడుతూనే ఉన్నాను. దేవుని ఆత్మతో మాట్లాడుతూనే ఉన్నాను. కొంత దూరం వెళ్ళాక సైడ్కు బైక్ ఆపుకొని కళ్ళు మూసుకున్నాను. ప్రభువా, నా వల్ల ఏమవుతుందయ్యా? వాక్యం చదివింది నాకు అర్థం కాదు, పాటలు పాడడానికి నాకు రాదు. అలాంటిది నిన్ను గురించి నేనేం చెప్తానయ్యా? నాకే అనేకమైన అనారోగ్య సమస్యలతో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను. నా వల్ల ఏమవుతుంది ప్రభువా అని నేను దేవునితో మాట్లాడుతున్నా. లేదు, నేను ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా సేవ చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్షణమే నాకు ఒళ్ళంతా జలధరించింది. దేవా, నేను ఏ పాటి వాడను, నా వల్ల కాదు ప్రభు అని ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. నీవు నా పని చెయ్యి, నీవు నా పని చెయ్యి అని దేవుడు మాట్లాడాడు.
ఆ క్షణము నుంచి నేను ఎలాంటి పనులు చేసినా సరే నా వల్ల కాదు అని, ఏ పనులు నేను చేద్దామన్నా, డబ్బులు సంపాదిద్దామన్నా నా వల్ల కావట్లేదు. నేను ఏ పని చేసినా సరే ఏది కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పటి వరకు. ప్రతి పని నా నుంచి దూరం అయిపోయింది. ఇంకా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు నాకు కలిగాయి. చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. ప్రతి ఆదివారం, శుక్రవారం వెళ్తున్నాను. దేవుని మహిమపరుస్తున్నాను. మళ్ళీ నా పని చేసుకోవడానికి వెళ్తున్నాను. కానీ ఎంత పని చేసినా సరే, ఏ పని చేసినా సరే ఒక్క పైసా కూడా ఇంటిలో కనిపించేది కాదు. నేను ఏ పనికి వెళ్ళినా సరే ఏ పని కూడా సక్సెస్ అవ్వట్లేదు. అలాగే మొండిపడిన పనికి వెళ్తే బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, డిస్క్ కొంచెం పక్కకు జరిగింది, విపరీతమైన నడుము నొప్పి. ఏ పనికి నేను వెళ్ళలేను, ఏ పని కూడా చేయలేను. ఏ పనికి వెళ్లకుండా అన్ని పనులకు దూరం అయిపోయాను. ఇంట్లో వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఏదో ఇంటి కాసం వెళ్తుంది, ఇంట్లో కూరగాయలకు, బియ్యానికి, ఇల్లు నడవడానికి కొంచెం కొంచెం ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. నా భార్యకు అనారోగ్య సమస్య, ఆమెకు అనేక విధాలుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆమె కూడా ఏ పనికి పోయినా ఏ పని కూడా సరిగా చేయట్లేదు. మా అనారోగ్య సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడి, త్వరగా లేచి ఈ సాక్ష్యాన్ని నువ్వు చెప్పు, నీ చిన్ని సాక్ష్యాన్ని నువ్వు పంచుకో, అనేకులతోని ప్రకటించు అని దేవుడు మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 10 ఏళ్ళుగా నేను ప్రభు నమ్మిన తర్వాత 10 ఏళ్ళు దాటిపోయింది ఇప్పటికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులుగా దేవుని వేడుకుంటూనే ఉన్నాను, దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను, ఆయనను మహిమపరుస్తూనే ఉన్నాను. ఇంకా అనేక విధాలుగా దేవుడు నాతో మాట్లాడాడు. కానీ ఈరోజు ఇప్పుడు లేచి ఈ సాక్ష్యాన్ని అందరితో పంచుకోమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ అర్ధరాత్రి లేచి ఈ వీడియో చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఏమీ లేని వారు కూడా ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్లాట్లు కొన్నారు, బండ్లు కొన్నారు, బంగ్లాలు కట్టారు, ప్లాట్లు కొన్నారు, ఇండ్లు కట్టారు. ఒకప్పుడు ఒక మంచి ఆత్మీయులే. నా ప్రియ సహోదరులారా, ఒకప్పుడు గొప్ప ఆత్మీయులు, అగ్ని వల్లే మండుచున్నవారు, ఇప్పుడు చూస్తే నరకానికి దగ్గరలో ఉన్నారు, నరకానికి దగ్గరవుతున్నారు. ఎవరు చెప్పిన వినే స్థితిలో లేరు. మంచి భార్యలను కలిగి ఉన్నారు, మంచి సంతానం కలిగి ఉన్నారు, మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. కానీ దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునిలోంచి తప్పిపోతున్నారు. దేవుడు నీకు దర్శనం ఇచ్చి ఉంటాడు, నీతో మాట్లాడి ఉంటాడు. కానీ అవన్నీ మర్చిపోయి ఒకప్పటి స్థితి నీది ఎలా ఉండే, ఒకప్పుడు నువ్వు దేవునికి ఎలాగ నడుచుకున్నావు, పాపాన్ని ఎంత దూరం పెట్టావు, ఎంత పవిత్రంగా జీవించావు, అదంతా వదిలేసి పరిశుద్ధమైన జీవితాన్ని వదిలేసి మళ్ళీ పాపం వైపు పరిగెత్తుతూ ఉన్నారు.
ఆత్మీయులు, క్రైస్తవులు నామకార్థుల్లా మారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు దేవుని మాటలే మాట్లాడేవారు, దేవుని పాటలే పాడేవారు, దేవుని గురించి సంతోషించేవారు. ఎప్పుడైతే సినిమా పాటలు పాడుతున్నారు, వారి ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అనేక విధాలుగా సినిమా పాటలు, ఈలోక ప్రేమలు, ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఆ అబ్బాయిని ఎలా ప్రేమించాలి, ఎలాగ మిస్ అయ్యాం ఇన్ని రోజులు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే కావాలి, నువ్వే నా ప్రాణము, నీతోనే నా జీవితం అని వ్యర్థమైన పాప సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఆత్మీయులైన వారు వారి అకౌంట్లు క్రైస్తవులు చూస్తారు, దేవుని నమ్మిన వారు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు అని ఎలాంటి భయం లేకుండా, తమ ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు ఉంటారు, అవన్నీ కాదు, దేవునికి భయపడకుండా అనేక విధాలుగా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు మళ్ళీ పరిశుద్ధులైన వారు, విశ్వాసులైన వారు పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలే, దేవుని రాకడ వచ్చినప్పుడు మారదాంలే, అప్పుడు పరిశుద్ధపరచబడదాంలే అని వెర్రివాని వలె ఆలోచన చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ మాటలన్నీ చెప్పమన్నాడు మీతోనే, క్రైస్తవులైన మీతోనే, నామకార్థంగా జీవిస్తున్న మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మారండి. ప్రభురాత్రి భోజనానికి కూడా ఎవ్వరు రావట్లేదు, సరిగా చర్చి కూడా సరిగా రావట్లేదు. దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, అనేక విధాలుగా దేవునికి సహాయము కానుకల ద్వారా, దశమ భాగాల ద్వారా అనేకమైన విధాలుగా మీరు ఇస్తూ ఉన్నారు. కానీ పాపాలు కూడా చేస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టమైనదేనా? ఆత్మీయ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్ని తెలుసు. ఆత్మీయ తల్లిదండ్రులు మా పిల్లలు, మా విశ్వాసులు అనే వారి ఆలోచనలో ఉంటుంది. కానీ మీరు చేసే ప్రతి పాపము వారికి తెలియదు కదా. దేవుడైతే అన్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతగా అర్పణలో అర్పించినా, దేవునికి ఇష్టలై మీరు జీవించాలి. మీరు డబ్బులు ఇచ్చారనో, మీరు సరిగా చర్చికి వెళ్తున్నారనో కాదు, మీరు పరిశుద్ధంగా జీవిస్తేనే ఆయన రాజ్యంలో చేరతారు. నువ్వు పరిశుద్ధంగా నీ ఆత్మను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. దేవుడు నాకు ఈరోజు మాట్లాడి ఇవన్నీ మీతో చెప్పమంటున్నాడు. మీరు నమ్మినా సరే, నమ్మకపోయినా సరే, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇదంతా మాకు అయ్యగారు చెప్తేనే మేము వినట్లేదు. ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము, సరిగా విన్నా సరే వినకపోయినా సరే, మాకు ప్రార్థనలు ఇస్తాడు చేయడానికి, పాటలు ఇస్తాడు పాడడానికి, ఇక మేము ఏ పాపం చేయనట్లే. దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే నీకు ఎన్నో ప్రమాదాలు జరిగి ఉంటాయి. కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోకపోవచ్చు. గ్రహించే జ్ఞానంతో ఆయన యొద్దకు వచ్చి క్షమాపణ అడిగి నువ్వు మార్చబడితే, నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేదంటే ఆయన ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారు, మనం పాత్రలు అవుతాము. ఏ ఒక్కరు ఎలాంటి పాపంలో ఉన్నారో ఆయన రాకడ సమయం అయింది. యుద్ధములు, భూకంపాలు అనేక విధాలు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ చదివి ఇదంతా గ్రహించండి, లేదా ఆత్మీయ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోండి. మీకెంత డబ్బున్నా, ఆస్తులున్నా, పాస్తులున్నా, దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా నువ్వు జీవిస్తే చాలా బాధపడతావు. ఆ శాపం నీ ఇంటిపైకే వస్తుంది. ఆత్మీయులైన పిల్లలు, మీరు మీ జీవితాలని, మీ కుటుంబాలని కాపాడుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నాకున్న ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోమని చెప్పాడు కాబట్టి పంచుకున్నాను. ఇంకా నాకు సాక్ష్యం ఇంకా అనేక విధాలుగా ఉంది, త్వరలోనే మళ్ళీ పంచుకుంటాను. కానీ ముఖ్యమైన విషయం ఇది కాబట్టి దేవుడు త్వరగా ఇది మీ అందరితో చెప్పమన్నాడు.
ఎవరైతే తప్పిపోతున్నారో మీ త్రోవ సరిచూసుకోండి, సరైన త్రోవలో నడవండి. ఈ లోకంలో ఎలాంటి స్నేహితులున్నా సరే వారు ఆత్మీయులైతే మీరు ఆత్మీయంగా బలపడతారు. వారు ఆత్మీయులు కాకపోతే మీరు చెడిపోతారు. ధనము, డబ్బు, ఆస్తి అని వాటి వెంట పరిగెత్తకండి. వీనికి లేదురా, డబ్బు లేదు, వీనికి ఆస్తి లేదు, పాస్తి లేదు, వీనికి ఏ పని లేదు, వీడు చెప్తాడని మీరు అనుకుంటే అది మీ వెర్రితనం. నాకేమున్నా సరే, ఏం లేకున్నా సరే, ఒక్కసారి దేవుని వైపు తిరిగాను, ఆయన నాలో బలంగా ఉన్నాడు, అది నాకు తెలుసు. నేను తప్పిపోకపోయినా అది దేవుని చేతిలోనే ఉంది. నేను ఎంత పరిశుద్ధుడైనా సరే, ఎంత భక్తిపరుడనైనా సరే, ఏదో రోజు నేను తప్పిపోయానంటే అది నాకు అవమానమే, దేవునికి అవమానమే. నేను పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పడం కాదు, దేవుడే ఆయన కొరకు పరిశుద్ధంగా నిలబెట్టుకుంటాడు ప్రతి ఒక్కరిని. ఆయన మాటను వింటే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నా, నువ్వు పాపంలో పడాలన్నా, నువ్వు పరలోకంలో నీ పేరు ఉండాలన్నా, అక్కడ నీ పేరు ఉండకూడదు అన్నా, అంత దేవుని చిత్తమే. కానీ దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అలాగా దేవుడు నువ్వు అడగాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తత పొందాలి, ఆయన రక్తంలో మళ్ళా కడగబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. నేను ఎవరితో దోస్తి చేస్తాను, ఎవరితో స్నేహం చేస్తాను అందరికీ తెలుసు. నన్ను చూసిన వారికైతే ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలా ఉండదు అనేది కూడా చాలా మందికి తెలుసు. మీ సాక్ష్యాన్ని పోడగొట్టుకొని దేవుని నామాన్ని అవమానపరచకండి. మీరు మళ్ళీ బలంగా తయారవ్వండి. ప్రతి పౌరాత్రి భోజనానికి మీరు రావాలి. బయట నీతులు చెప్పడం కాదు, దేవుని పిల్లలు కనబడినప్పుడు దేవుని మాటలు మాట్లాడము, లోకస్తులు కనబడినప్పుడు లోకస్తుల మాటలు మాట్లాడడం కాదు. నువ్వు భక్తిగా నీ సాక్ష్యం ఎలా చెడిపోతుందో అది చూసుకోముందుగా. భక్తిపరులకు తెలుసు నీ గురించి, లోకస్తులకు తెలుసు నీ గురించి, కానీ నీకే తెలియట్లేదు. ఎక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. గ్రహించు, పశ్చాత్తాపపడు, దేవుని యొద్దకు క్రమంగా నడువు. నీకు ఒక కుటుంబం ఉంది, నీకేమనైతే నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది. నీ పాత అలవాట్లు ఏమై ఉన్నావో, నీ పాత అలవాట్లు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసుకో. అవి వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకటి జోలికి పోకును. మళ్ళీ పాపంలో పడి కొట్టుకొని పోతే అవమానం కలుగుతుంది, అందరిలో అవమానం కలుగుతుంది, దేవుని కూడా అవమానం మీరు తెస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అల్పుడను, అయోగ్యుడను, ఏ ఆస్తిపాస్తులు లేనివాడను, ఏ అండదండ లేనివాడను, ఏ బలగము లేనివాడను, అన్నిటికీ దూరమై ఉన్నాను. నా గురించి కొందరికి తెలుసు. అందరికి దూరమై ఉన్నాను, అన్నిటికీ దూరమై ఉన్నాను. దేవుని కోసమే ఏవి కూడా వద్దనుకొని దూరం చేసుకున్నాను. పౌలు అన్నట్లు లాభకరమైనవి ఏమై ఉన్నావో అవన్నీ ప్రభు నిమిత్తమే దూరం చేసుకున్నాను. నేనంతే. ఆస్తులు సంపాదించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా అనేకమైన ఆలోచనలు నాకున్నాయి. కానీ దేవుడు వద్దని నన్ను ఆపాడు, ఆగిపోయాను. దేవుని సేవ ఎలా జరిగించుకుంటాడో ఆయన చిత్తం. అనారోగ్య సమస్యలు పాపం వల్ల వస్తాయి, కొన్ని దేవుని వల్ల వస్తాయి. దేవుడు కొన్ని పరీక్షిస్తాడు, కొన్ని పాపం వల్ల కూడా వస్తాయి. కాబట్టి పాపం చేసిన వారికి తెలుసు అది పాపం వల్ల వచ్చిందని. దేవునిలో పరిశుద్ధంగా ఉన్నవారికి తెలుసు అది దేవుని పరీక్ష అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకంటే చిన్నవాణ్ణి. మీరు నా మాటలు విని గ్రహించి ఆలోచన చేసి మారు మనసు పొందండి. మనుషుల ముంగల ఒప్పుకోవడానికి సిగ్గవుతుంది, కానీ దేవుని ముంగల ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? తండ్రి తన పిల్లల్ని క్షమిస్తాడు, కొడుకు తన తండ్రినే కదా అడిగేది, ఇంకెవరిని అడుగుతాడు? మీరందరూ కూడా, మనమందరం కూడా ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఈ నూతన సంవత్సరంలోనైనా
మీరందరూ మారు మనసు పొంది మళ్ళీ ప్రభు వద్దకు వచ్చి పరిశుద్ధులుగా జీవించండి. ఇది విని కూడా మీరు మారకపోతే అది మీ ఇష్టం. దేవుడే దీనికి సాక్షి. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది భయమా, హెచ్చరికనా, బుగుల, అది మీకే తెలియాలి. ఎందుకంటే క్రైస్తవులు, రక్షణ పొందినవారు, అగ్నివలె జీవించిన వారు, గొప్ప ఆత్మీయులు. మీకంతా తెలుసు. నా అంతం వరకు దేవుని విడిచిపెట్టేది లేదు. ఏ సహాయం నాకు అందినా సరే, అందకపోయినా సరే, ఆయన కోసం నేను నిలబడ్డప్పుడే మాట ఇచ్చాను. అయ్యా, ఈ ఆస్తిపాస్తులు నాకేమొద్దు, ఇక నీ మాట వింటాను అని ఆయనతో నడుస్తూ ఉన్నాను. బ్రతికించినా నీ చిత్తమే, నీ యొద్దకు తీసుకున్నా నీ చిత్తమే అని దేవునికి మాట ఇచ్చాను. నాకున్నా సరే, లేకున్నా సరే ఆయనను విడిచేది లేదు. డబ్బు ఎక్కువైందని, ఆస్తిపాస్తులు బాగున్నాయని కానీ ఆయన విడిచిపెట్టడం కాదు, నమ్మడం కాదు. డబ్బు లేదని, ఏ దిక్కు లేదని ఆయన నమ్మడం కాదు, విడిచిపెట్టడం కాదు. నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇది నిజం. నా సాక్ష్యం ఉంది, అది త్వరలోనే మీ ముందుకు తెస్తాను. నేను దేవుని ఎలా నమ్మాను, ఎలా రక్షణ పొందాను, దేవుడు ఎలా మాట్లాడాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాను, అవన్నీ కూడా మరొక సాక్ష్యం ద్వారా మీ ముందుకు వస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి, ఈరోజు చెప్పిన ప్రతి మాట ప్రతి ఒక్కరు గ్రహించండి. మీరు ఈ వాక్యము పగులు వింటున్నా సరే, రాత్రి వింటున్నా సరే, ఏ టైంలో వింటున్నా సరే, ఎక్కడ వింటున్నా సరే, దేవునికి లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తాన్ని జరిగించి మీరు వర్ధిల్లుతారు. ఆయన చిత్తాన్ని జరిగించి నడవండి. ఎవరైతే అనేకులను ఆయన వైపుకు త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ వల్ల అయిన ప్రయత్నం మీరు చేయండి. ఇది దేవుని సువార్త గొప్పగా ప్రకటించబడాలి. ఆత్మీయులైన వారు తప్పిపోతే దేవుని సువార్త ఎవరు ప్రకటిస్తారు? మీ జీవితాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు నడవండి, పరిశుద్ధులుగా జీవించండి. ఇప్పటి వరకు సుఖము అనుభవించారు, మీకు ఇష్టం వచ్చినట్లు సుఖానుభవాలు అనుభవించారు. ఇక చాలు. దేవుని గురించి బ్రతకండి, దేవుని సేవ చేయండి. మీకు ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉంటే దేవుని కొరకే ఖర్చు పెట్టండి. అనాథలకు, వృద్ధులకు, లేని వారికి సహాయం చేయండి. ముఖ్యంగా దేవుని సువార్తకు మీరు ఖర్చు చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ, ఇంకెవరైనా వింటే కూడా నా ఈ చిన్న సాక్ష్యం ద్వారా మీరెవరైనా ఆదరణ పొంది ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి ఇంకా అనేకులకు ఈ వీడియోని పంపించండి. నామకార్థంగా ఉన్నవారైనా సరే, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. యేసయ్య మార్గము, సత్యము, జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచుడి, మీరందరూ రక్షింపబడదు. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.